అందరికీ నమస్కారం. 10,00,00,000 బ్యాంక్ ఖాతాల తొలగింపు. ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గనుక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ అప్డేట్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. అదేవిధంగా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పార్లమెంట్‌లోని ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కొంతమంది నేతలు పేదల గుడిసెల దగ్గర ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా సభల్లో పేదల గురించి మాట్లాడే సమయంలో వారి మొహాలు విసుగ్గా మారుతాయి. గతంలో ఓ ప్రధాని ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామానికి 16 పైసలు చేరుతాయి అని వ్యాఖ్యానించారు. అయితే అప్పట్లో దేశవ్యాప్తంగా ఒకే ప్రభుత్వం ఉన్న పరిస్థితి మారలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచి రూపాయి పంపితే అది పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతోంది. నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు మేలు కలుగుతోంది. ప్రజల సొమ్ము ప్రజలకే చేరాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. డిజిటల్ సాంకేతికత ద్వారా పరిపాలనలో పారదర్శకతను పెంచాం. దాదాపు 10,00,00,000 నకిలీ ఖాతాలను గుర్తించి తొలగించాం. ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదా చేశాం. గతంలో లక్షల కోట్ల అవినీతి గురించి వార్తల్లో వినిపించేది. కానీ గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేవు. కొందరు నాయకులు శీష్ మహల్ నిర్మాణాల కోసం అవినీతికి పాల్పడ్డారు. మా పాలనలో మౌలిక వసతుల అభివృద్ధికి అదేవిధంగా పెద్దపీట వేశాం. కేంద్రంలో అవినీతి లేకపోవడం వల్ల ప్రజలకు ప్రత్యక్ష లాభం కలిగింది. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధ కేంద్రాల ఏర్పాటు ద్వారా సామాన్యులకు ఆరోగ్యపరంగా మెరుగైన సేవలు అందించగలిగాం. మా ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తోంది. ప్రజల డబ్బును అద్దాల మేడలు నిర్మించేందుకు ఉపయోగించకుండా దేశాభివృద్ధి దేశాభివృద్ధికి వినియోగిస్తున్నాం. భారత్ ఇప్పుడు ప్రపంచ గేమింగ్ రాజధానిగా ఎదుగుతోంది. మేము అధికారంలోకి రాకముందు ఎల్ఈడీ బల్బుల ధర 400 ఉండేది. మా పాలనలో రూ. 40కి అందించగలిగాం. దీంతో ప్రజలకు 20,000 కోట్లు ఆదాయం అయ్యాయి. అయితే పీఎం సూర్యకర్ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ఏటా సామాన్యులకు 30,000 ఆదా చేయగలుగుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే మా పరిపాలనపై ప్రజలకు నమ్మకం ఉండటమే మళ్ళీ మేము విజయం సాధించడానికి కారణం. హర్యానాలో మూడోసారి మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి రావగలడం ఇందుకు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే 10,00,00,000 ఖాతాలను తొలగించారంట. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.